నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్ రుణమాఫీల పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆరోపణ రైతాంగ సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడి 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు పేద ప్రజల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు త్వరితగతిన చేసి ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెల్లంపల్లి ప్రతిపక్ష పార్టీలు కూటమిలుగా కలిసి వచ్చిన సీఎం జగన్ను ఎదుర్కోలేరని వెల్లడి 51వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని ప్రకటన సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా చేశారని విమర్శ ప్రత్యేక హోదా విషయంలో మోదీ రాష్ట్రాన్ని మోసం చేశారని ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేశారు రబీ 2021-22 ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సహాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వరుసగా 5వ ఏడాది రైతు భరోసా అందిస్తున్నామన్నారు. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో 1,78,00,000 కోట్లు జమ చేశామన్నారు. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ శాఖ, సాగు రైతులకు సహాయాన్ని 57 నెలల్లో రైతు భరోసా కింద అందించిన మొత్తం 34,288 కోట్లు అని తెలియజేశారు. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలని అంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి. మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5,000-6,000 కోట్ల రూపాయలు. సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రతిపక్షాలలో వణుకు పుడుతోందని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి పలు ప్రజా సమస్యల పరిష్కారానికై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వాటర్ పైప్ లైన్ లీక్లు, వీధి దీపాలు, సైడ్ డ్రైన్లు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించామన్నారు. మేము స్థానిక కార్పొరేటర్ గారు అదేవిధంగా స్థానిక నాయకులు అందరం కలిసి బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అపార్ట్మెంట్స్ దగ్గర కొంత వాటర్ ప్రాబ్లం అని చెప్పని నిన్న మా దృష్టికి వచ్చేప్పటికీ అధికారులందరం పిలిచి అది అన్నీ కూడా మోటార్లు పెట్టమనడం కూడా జరిగింది. అదేవిధంగా కొంత పైపులు వాళ్ళ ఇళ్ల పైపులన్నీ కూడా లీక్ అయిపోయి రోడ్ల మీద పడుతుంటే వాటన్నింటినీ కూడా గ్రావెల్ వేసి మొత్తం కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయమని చెప్పడం కానివ్వండి.
కొంత సుబ్బరాజు నగరు, అరుణోదయ కాలనీ వీటి పట్టాల రిజిస్ట్రేషన్కి కొంత రైల్వే వాళ్ళతో ఆటంకం ఉండేటప్పటికీ కూడా మా రెవెన్యూ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయించాము. వాళ్ళకు కూడా పాజిటివ్గా వాటిని అయ్యే విధంగా ఇవాళ రైల్వే వాళ్ళతో కూడా మీటింగ్ చేసుకొని వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ముందుకెళ్ళాలని చెప్పని ముందుకెళ్తున్నాము. ఇట్లా డ్రైనేజీ వ్యవస్థ, డ్రైనేజీ సమస్యలు, కొంత వీధి దీపాలు ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. వాటన్నింటిని కూడా అధికారులు చెప్పి ఇమీడియట్గా సత్వరంగా పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి జగనన్న కాలనీ పట్టాల్లో సర్వే నెంబర్లో టెక్నికల్ మిస్టేక్స్తో కొన్ని మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అంటే అభివృద్ధి ఎక్కడ అవకాశం ఉందో అభివృద్ధి చేసే విధంగా, సంక్షేమ పథకాలు అయితే కనుక నేరుగా వాలంటీర్లు, సెక్రటరీ ద్వారా అన్నీ జరుగుతున్నాయి. ఈ యొక్క అభివృద్ధి కూడా ఎక్కడ ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ పర్యటన పెట్టుకున్నాము. దీని ద్వారా న్యూ రాజరాజేశ్వరపేట 57 డివిజన్ అంతా కూడా శానిటేషన్ ఇష్యూస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఏమీ లేకుండా చక్కగా మంచిగా ఉండే విధంగా ఈ యొక్క అధికారులు ఎంఆర్ఓలు వచ్చారు, ఈఈలు వచ్చారు, ఇతర అధికారులతో కలిసి పర్యటించాం. కాబట్టి తప్పకుండా ఈ డివిజన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసుకునే విధంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటన జరిగింది. కొద్ది రోజులు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పని మీ ద్వారా ఈ డివిజన్ ప్రజలకు అందరికీ కూడా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. పశ్చిమం నుండి మూడోసారి వైసీపీని గెలిపించి హ్యాట్రిక్ సాధిస్తామని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ అన్నారు. 51వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్తో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మరలా జగన్ను సీఎం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి చేస్తున్న జగన్కు మరోసారి పట్టం కట్టాలని కోరారు. మరుపిళ్ల రాజేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కరిస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల మెట్ల మార్గం కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు కానివ్వండి, మొత్తం టెండర్ దిశలో ఉన్నాయి. అవన్నీ మేము పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ వివరిస్తుంటే వాళ్ళే ముందొచ్చి చెప్తున్నారు. మా అమ్మ ఒడి, చేయుత, ఆసరా అనేక పథకాలు వస్తున్నాయ్యా, మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికే మేము మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల వాలంటరీ వ్యవస్థ ద్వారా కొండ ప్రాంతాన్న పై ఎత్తుని తీసుకెళ్ళి వాళ్ళకి పథకాలు ఇవ్వడం జరుగుతుంది. పెన్షను, అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను మీ ఇంట్లో లబ్ధి చేకూరిస్తేనే నాకు ఓటేయండి అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా సందర్భంగానే కొండ ప్రాంతం అంతా మన షేక్ ఆసిఫ్ గారు, అలాగే మన పుణ్యశీల గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు కొండ చివరి వరకు వెళ్ళి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ, అభివృద్ధి కానీ ఏ రకంగా జరుగుతుంది అన్నది పరిశీలించడం జరిగింది. గతంలోన గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈ కొండ ప్రాంతం మొత్తం పర్యటించడం జరిగింది. ఎక్కడైతే మెట్లు ఇబ్బందిగా ఉన్నాయి, డ్రైన్స్ ఇబ్బందిగా ఉన్నాయి, కరెంటు పోల్స్ కావాలి, లేకపోతే పైన వాటర్ ట్యాంక్ దగ్గర గంజాయి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు చాలా కంప్లైంట్లు అనేవి మాకు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో కంప్లైంట్లన్నీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి దశలో తీసుకెళ్ళటం జరిగింది. అలాగే రాబోయే కాలంలో షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏమాత్రం పనులు మిగిలి ఉన్నా కానీ అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 51వ డివిజన్కి గత 40 ఏళ్ల కాలం నుంచి ఏదైతే వాటర్ పైప్లైన్స్ ఉన్నాయో, వాటర్ పైప్లైన్స్ పూర్తిగా దెబ్బతిని చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటే వాటర్ పైప్లైన్స్కి కానీ, లేకపోతే ఎదురు ఉన్న కేటీ రోడ్డుకి కానీ ఆ రోజు చిట్టినగర్, సితారా సెంటర్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు.
చిట్టినగర్ సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో వాహనాలు పెరిగాయని, కానీ వాటికి అనుగుణంగా రోడ్ల విస్తరణ మాత్రం జరగలేదన్నారు. కార్పొరేషన్ పోలీసు వ్యవస్థ సమన్వయంతో వ్యవహరించి ట్రాఫిక్ సమస్యను త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. చిట్టినగర్, సితారా సెంటర్ లాంటి ప్రాంతాల్లో సిగ్నలింగ్ లైట్ వ్యవస్థ లేకపోవడం వల్ల తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయన్నారు. నగరంలో వాహనాలు పెరిగాయి, ఫలితంగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగి ప్రతి సెంటర్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పటిష్టవంతమైనటువంటి సిగ్నల్ లైట్ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది అధికారుల యొక్క సమన్వయ లోపంతో జరుగుతున్నటువంటిది. మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రతి సెంటర్లో కూడా సిగ్నల్ లైట్ వ్యవస్థను మెరుగుపరచాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆవు ఈనిందంటే దూడను కట్టేయండి అన్న చందంగా ఉంటుంది అధికారుల యొక్క వైఖరి. ట్రాఫిక్ పెరిగింది కాబట్టి రోడ్డుని విస్తరణ చేయమంటారు, అది కాదు ఫలితం. రోడ్లకు ప్రత్యామ్నాయమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేసుకునేటటువంటి దానికోసం అధికారులు అన్వేషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా పాత బస్తీలో మిల్క్ ప్రాజెక్ట్ నుండి తమ్మిన పోతరాజు రోడ్డు, కేటీ రోడ్డు ఒకటే కాదు, ఈ రోడ్డుకి అనుసంధానంగా వచ్చేటటువంటిది కేఎల్ నగర్ నుంచి ఫోర్మెన్ బంగ్లా మీదుగా పంజాబ్ సెంటర్కి వెళ్ళేటటువంటి రూట్ని సక్రమంగా ఏర్పాటు చేయాలి. అలాగే పూర్ణ ఎలక్ట్రికల్ దగ్గర నుంచి జోడిబొమ్మల సెంటర్ మీదుగా మహంతిపురం, టైలర్పేట, గొల్లపాలెం గట్టు మీదుగా పంజాబ్ సెంటర్కి వెళ్ళే రోడ్డుని అభివృద్ధి చేయాలి. అలాగే కొండ ప్రాంతం చూస్తే మనకి సయ్యద్ అప్పల్సాం కాలేజీ దగ్గర నుంచి కొండ ప్రాంతాన్ని శివారుగా ఉన్నటువంటి బ్రాహ్మణ వీధి వరకు రోడ్డు వెడల్పు చేస్తే ఖచ్చితంగా అప్పుడు ప్రతి వాహనం కూడా ఇదే రోడ్డు, కేటీ రోడ్డు మీదకి రావాల్సినటువంటి. మెగా డిఎస్సీ అన్న జగన్ దగా డిఎస్సీ ప్రకటించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రతిభ ఉన్న మన బిడ్డలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 973 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. అభివృద్ధిలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. మార్చి 1న తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ చేయబోతున్నామని, హోదా అవసరం గురించి అందరికీ తెలిసినా ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడవన్నారు. గత ఎన్నికల్లో హోదాను రాజకీయ ప్రచారం చేసుకున్నారని, లబ్ధి పొంది అధికారంలోకి వచ్చాక పోరాటం చేయటం మరిచారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వల్ల కలిగే ఉపయోగం అందరికీ తెలుసన్నారు. ఏ ఒక్కరు, ఏ ఇతర పార్టీలైనా పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడు, పేదవాడికి అసలు ఇల్లు గడుస్తుందా లేదా, పేదవాడు కనీసం 3 పూట్ల తింటున్నాడా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ పేదవాడి గురించి ఆలోచన చేసి పేదవాడికి ఆసరాగా నిలబడడం కోసమే ఈ పథకాన్ని రూపొందించింది. ఎక్కడికి వెళ్ళినా ఏ పేదవాడిని తట్టినా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి ముట్టుకున్నా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. బ్రతకడం కష్టమైపోయింది, పిల్లల్ని చదివించుకోవడం కష్టమైపోతుంది అని పేదవాళ్ళు ఎక్కడ తట్టినా ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ అభయం. ఈ పథకం ప్రకారం ప్రతి ఇంటికి 5,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. మహిళ చేతుల్లోనే ఎందుకు పెడుతున్నాము అంటే ప్రతి ఇంటిని నడిపేది ఒక మహిళ కాబట్టి, ప్రతి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేది మహిళ కాబట్టి, తన భర్త కోసం, తన బిడ్డల కోసం. సీఎం జగన్ సమక్షంలో గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సూర్యారావు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అయితే టీడీపీలో నిబద్ధతతో పనిచేసిన తనని మెడపట్టుకుని గెంటేశారని మీడియా ముందు సూర్యారావు వాపోయారు. నిబద్ధతతో పనిచేసిన నన్ను టీడీపీ దారుణంగా అవమానించిందన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఉంటే పోతే ఉన్నట్లు చూశారని, అధికారం కోసం చంద్రబాబు మౌనమునిగా మారారన్నారు. లోకేష్ దుర్మార్గపు రీతిలో ఆ పార్టీని నడిపిస్తున్నాడన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల నమూనాలను పరిశీలించి వాటి పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. బట్టి చదివే విధానానికి విద్యార్థులు స్వస్తి పలకాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరి మన్ననలో పొందినటువంటి విద్యా సంస్థ ఈ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లలతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఈ స్కూల్కి సంబంధించినటువంటి శివారెడ్డి గారు కరెస్పాండెంట్, అలాగే ప్రిన్సిపల్ గారు మీనాక్షి శైలజ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ శరవణ మూర్తి గారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా స్కూల్స్లో ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ని మనం అప్పుడప్పుడు కండక్ట్ చేయడం ద్వారా సమాజంలో నిజ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ ఏ రకంగా సైన్స్ పరంగా ఏ విధంగా పిల్లలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. స్కూల్ కరెస్పాండెంట్ గారికి, శివారెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం ముఖ్య గారికి, అలాగే ఇతర అధ్యాపకులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయోగం కూడా జీవితంలో మీకు ఒక గోల్ సెట్ చేస్తుంది. దీంట్లో సైన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే నేను సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అచేత సైన్స్ గురించి మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే జీవితంలో కూడా అన్ని రకాలుగా మీకు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా దాంట్లో ఏంటి అనేది సాధించవచ్చు. మీ అందరిలో కూడా ఒక అబ్దుల్ కలాం ఉండొచ్చు, అదేవిధంగా ఎంతో గొప్ప సైంటిస్టులు ఉండొచ్చు, అంత పెద్ద పెద్ద డాక్టర్స్. టైం మల్లాది విష్ణు గారు, శర్వాణి మూర్తి గారు, కాలేజ్ ప్రిన్సిపల్, మా ఏజిఎం సార్ మా జిఎం సార్ శివారెడ్డి సారు, ఏజిఎం సారు కేశవరెడ్డి సార్ అందరూ యొక్క ఇదితో మేము చేయగలిచాము ఇవాళ ఈ సైన్స్ ప్రోగ్రామ్ని. పిల్లలు దీని ప్రాజెక్ట్స్ తల్లిదండ్రులు కూడా దీని యొక్క సహకారంతో చేశారు. టీచర్లు కూడా దీని మీద బాగా పిల్లలకి నేర్పించారు. చదువు అనేది బట్టి కొట్టే పద్ధతి కాకుండా సృజనాత్మకతో పిల్లలు ఎలాగా నేర్చుకోవాలి, క్రియేటివిటీతో ఏం చేయాలి, నెక్స్ట్ వాళ్ళు ఒక ప్రొఫెషనల్స్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము పిల్లలందరినీ ట్రైన్ 50 ఏళ్లు దాటిన టైలర్స్ కు పెన్షన్ ఇవ్వాలని రాయల్ క్లబ్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. జాతీయ టైలర్స్ డే సందర్భంగా బిసెంట్ రోడ్డు వద్ద రాయల్ క్లబ్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ తరపున పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది టైలర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నామని, తమకు తోచిన విధంగా తోటి టైలర్స్ కు సహకారాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో సుమారు 10,000 మంది టైలర్స్ ఉన్నారని, 200 లోపు యూనిట్ల వరకు టైలర్స్ కు విద్యుత్ను ఉచితంగా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర కమ్యూనిటీ హాల్ ఉంది టైలర్స్కి, కానీ విజయవాడ దరిద్రానికి ఒక హాల్ కూడా లేదు. గత 30 సంవత్సరాల నుంచి మల్లా దృష్టికారంలో తిరిగి ఆయన చేయలే. మళ్ళీ నెక్స్ట్ ఉమాగారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఇచ్చారు, ఎక్కడో ఇచ్చారు, అది వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దేవనేష్ గారు ఇస్తారని చెప్పి ఆయన ఇప్పుడు ప్రపోజల్ పెట్టాం, ఆయన లైన్లో ఉంది ప్రపోజల్. కానీ మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే మాకు టైలరింగ్ అసోసియేషన్కి హాల్ కావాలి. విజయవాడలో 10,000 మంది టైలర్స్ ఉన్నాం మేము, మమ్మల్ని గమనిట్లా. ఎంతవరకు రజక సోదరులు, ఆ సోదరులు, ఈ సోదరులు, మంగళ సోదరులు వీళ్ళే చెప్తున్నారు, కానీ మేము టైలర్స్ సోదరులే కనపడతాం గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కనపడతా. బట్టలు కుట్టేది మేము టైలర్స్, ఏ ఎమ్మెల్యే కొట్టాలి, మినిస్టర్ కొట్టాలి, మేము టైలర్స్ కావాలి. కానీ మాకు హాల్ ఇస్తాకి ఏ గవర్నమెంట్కి మనసు పట్ల 100 జీవాలు అంటారు, ఆ జీవం అంటే ఈ జీవం అంటారు. దానికి వేలు లక్షల వీటికి తాళ పెడతారు, కానీ ఒక అసోసియేషన్ హాల్ ఇవ్వలేకపోతున్నారు మాకు. ఇంతమంది రాష్ట్రంలో 10,000 మంది టైలర్స్ ఉన్నాం, విజయవాడలో ఉన్నాం 1000 మంది టైలర్స్ షాపులు. రాయల్ క్లబ్ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడేది ఒకటి, మా నాన్నగారు టైలర్,
కష్టపడి మమ్మల్ని ఆఫీసులు చేశారు. సో ఆ యొక్క టైలర్స్ డే సందర్భంగా నేను కుటుంబిషన్లు అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తూ ఉంటాను పేదవాళ్ళకి. అలాగే ఎవరైతే టైలర్స్ కొన్నారో వాళ్ళకి ఇస్తాను. నేను కోరే కోరిక ఏంటంటే, సార్ చెప్పారు ఇప్పుడు టైలర్స్కి అనేటువంటిది సూదిలో దారం ఎక్కించడానికి 50 years అబౌవ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కంటికి సంబంధించినటువంటి రాయితీలు ఇవ్వటం కానీ, అలాగే కళ్ళజోళ్ళు ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళకి 50 years దాటినటువంటి టైలర్స్కి వాళ్ళకి రాయితీలు ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. అలాగే బాబు చెప్పిన అన్ని విషయాలు కూడా ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేయకుండా ప్రభుత్వం అనేటువంటిది కంపల్సరీగా చేయాలని చెప్పి నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను కనుక ఈ టైలర్స్ డే అనేటువంటిది నాకు చాలా ఉన్నతమైనటువంటి రోజు. ఆ రోజును పురస్కరించుకొని తప్పనిసరిగా గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భవానీపురం రవీంద్ర భారతి స్కూల్లో విజ్ఞాన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో గల రవీంద్ర భారతి జాబిల్లీ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన భౌతిక, రసాయన, జీవ మరియు సాంఘిక శాస్త్రాల్లో ఉన్న ప్రాజెక్టులు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆసక్తిని పెంపొందించే విధంగా సైన్స్ డేను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. On account of National Science Day, today we have conducted Science Expo in Ravindra Bharati Jabilli, Bhavanipuram. So it has went on very well. All the parents are very happy because it created the awareness for the children to learn many other subjects. We have seen the very positive way of the parents. They are very happy. National Science Day సందర్భంగా ఇవాళ రవీంద్ర భారతి ఆర్టీసీలో సైన్స్ ఎక్స్పో ప్రదర్శింపబడింది. పేరెంట్స్ అందరూ చాలా ఆనందించారు. పిల్లలు కూడా చాలా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్, వంశీ సార్, శాంతి మేడం. థ్యాంక్ యూ. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని ఈరోజు మా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలకు సంబంధించిన పేరెంట్స్ అలాగే విద్యార్థులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను చాలా ఆనందంగా ఉంది. అలాగే తిరిగి వెళుతున్న సందర్శించిన ప్రతి ఒక్క తల్లిదండ్రుల ముఖంలో ఆనందం కనబడుతోంది. అది మాకు చాలా. రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవులకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి స్పష్టమైన హామీలు ఇవ్వాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని రాజ్ టవర్స్ హోటల్లో తెలుగు రాష్ట్రాల పాస్టర్లతో నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ మాట్లాడుతూ క్రైస్తవుల హక్కుల సాధనకై వారికి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని అన్ని పార్టీలను కోరారు. రాబోయేది ఏ ప్రభుత్వమైనా క్రైస్తవులకు రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీ మినిస్టర్స్ కేటాయించాలని, బీసీసీ మైనారిటీ క్రైస్తవులకు ఉన్న 2% రిజర్వేషన్ 10% పెంచాలన్నారు. వాళ్ళకు ఓటేద్దాము, వాళ్ళు ఖచ్చితమైన హామీ మనకి ఇవ్వాలి క్రైస్తవులకు. మేము మీ సంఘాలపైన దాడి జరగకుండా మేము చూసుకుంటాం, మేము మీ క్రైస్తవులకు న్యాయం ఉంటాం, మీ క్రైస్తవ చర్చిల దగ్గర మేము సెక్యూరిటీ ఇస్తాం, లేదా మీకు మీ క్రైస్తవులకు హిందువులకు మధ్య చిచ్చు పెడుతున్న రాబందులను మేము వేటాడతాము, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఐక్యంగా ఉండేలాగా మేము చూసుకుంటాము అనే ఒక నమ్మకాన్ని మాకు కలగజేయాలి. క్రైస్తవులు చాలామంది వెనుకబడిన వారు, ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది క్రైస్తవులు చేరిరు. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ ప్రభావాలను బట్టి దేవుని నమ్ముకుర్రు. వాళ్ళు చర్చిల్లో సంఘాల్లో వచ్చి చేరి వాళ్ళు క్రైస్తవులుగా మారడం జరిగింది. అంతే తప్ప ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ దేశంలో బలవంతపు మత మార్పిడి చెయ్యరు కూడా. ఒక పార్టీ అధ్యక్షుడు నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను, రాష్ట్రంలో సామూహిక మత మార్పిడి జరుగుతున్నాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఒక అధ్యక్షుడు ఇచ్చిండు. అది తప్పు. సామూహిక అనే పదాన్ని మీరు వాడొద్దు, మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎక్కడ సామూహిక అంటే లక్షల మందిని 1000 మందిని తీసుకెళ్ళి బాప్టిజం ఇచ్చి మత మార్పిడి చేస్తే దాన్ని సామూహిక అంటారు. ఎవరన్నా ఇష్టంగా వచ్చి మతం పుచ్చుకుంటే దాన్ని సామూహిక అనరు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడబోతున్న ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లారా, మా క్రైస్తవుల పక్షాన మీరు ఓట్లు అడగడానికి వస్తే ఖచ్చితంగా మేము మీకు జవాబు చెప్తాము. మా సమస్యలు, మా మనవిలు
మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మీ సమస్యలను మీ మేనిఫెస్టోలో పెట్టండి. ఏ మేనిఫెస్టోలు ఏ కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టోలు ఆ కాన్స్టిట్యున్సీ సపరేట్గా తయారు చేయండి. రాష్ట్రానికి మొత్తం పూర్తిగా అవగాహన తీసుకొని రాష్ట్రం మొత్తానికి ఒకటే మేనిఫెస్టోలు పెడితే అది న్యాయం కాదు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక మేనిఫెస్టో కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. క్రైస్తవులకు కూడా చట్టసభల్లో మీరు మాకు అవకాశాలు కల్పించాలి. ప్రతి పార్టీ మమ్మల్ని 1% 2%గా చూపిస్తున్న మీరు మా శాతాన్ని మీరు గమనించి, ఎందుకంటే జనగణ కున జనగణ అనేదో మీరు స్టార్ట్ చేసిర్రు, అందులో మా పాలసీ మేమేందో తెలిసి. మంగళగిరి తాడికొండ క్రాస్ రోడ్డు వద్ద పొన్నేకల్లు వద్ద 140 క్వార్టర్ బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి ఎస్ఈబి తాడికొండ క్రాస్ రోడ్డు పొన్నేకల్లు వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అనుమానిత నెంబర్ లేని వాహనంలో 3 నిందితులను ప్రశ్నించగా వారి 2 బ్యాగుల్లో మొత్తం 140 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితుల్లో యనమల కిషోర్ తాడికొండ మండలం బాడేపురం, చిలకరామ కోటయ్య మేడికొండూరు మండలం, విసదల కనపర్తి నిఖిల్ తాడికొండ మండలం బడేపురానికి చెందిన వారి వద్ద నుంచి సుజుకి యాక్స్ వాహనంను స్వాధీనం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్, రుణమాఫీల పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆరోపణ, రైతాంగ సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడి. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, నగరపాలక సంస్థ అధికారులు పేద ప్రజల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు త్వరితగతిన చేసి ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెల్లంపల్లి, ప్రతిపక్ష పార్టీలు కూటమిలుగా కలిసి వచ్చిన సీఎం జగన్ను ఎదుర్కోలేరని వెల్లడి. 51వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని ప్రకటన. సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా చేశారని విమర్శ, ప్రత్యేక హోదా విషయంలో మోదీ రాష్ట్రాన్ని మోసం చేశారని ధ్వజం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.